కాల్బాయ్ గారు. Welcome to the media meet, the team of Mowgli, and wish you all of you a great success. Thank you, sir. Thank you. విశ్వప్రసాద్ గారికి మరి ఇంకో బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ కావాలి ఈ సినిమా. ఎందుకంటే ఆయన సక్సెస్ఫుల్ అవుతుంటే మెనీ పీపుల్ ఆఫ్ న్యూ మెరిట్ విల్ కమ్ టు ది లైట్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ డైరెక్టర్ సందీప్, మౌగ్లీ అనే దానికి చాలా వరల్డ్ వైడ్ మంచి రికగ్నిషను. ఇట్ హ్యాస్ మోర్ రీచ్ ఇన్ టు ది ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది వరల్డ్. మౌగ్లీ అంటే అలాంటి ఒక టైటిల్ తీసుకుని ఫారెస్ట్ ఎనీహౌ జంగ్లీ బుక్ అండ్ ఎవ్రీథింగ్ దట్ రిలేటెడ్ మౌగ్లీ, అండ్ అమ్మాయిని సైలెంట్ చేసేసి వాట్ ఈజ్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు రియల్లీ స్కోర్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్? అంటే ఒక కొత్త లవ్ స్టోరీతో పాటు ఈ క్యారెక్టరైజేషన్లు పెట్టడానికి ఒక కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఉంది సార్ సినిమాలో. అది సినిమాలో ఖచ్చితంగా రివీల్ అవుతుంది. ఒకసారి సినిమా ఓపెన్ తర్వాత ఓకే ఎందుకు చెప్పాలనుకున్నాడా, ఎందుకు ఆ పర్పస్ అన్నది ఖచ్చితంగా సినిమాలో అర్థమవుతుంది సార్. అండ్ ఇందాక ఏదైతే మనం లిరికల్ వీడియోలో చూసామో, ప్రేమకి మాటలు అక్కర్లేదు చేతలు చాలు అన్నదాన్ని ఒక బ్యూటిఫుల్ ఆర్టిస్టిక్ వేలో అందరికీ సర్వ్ చేసేలాగా ప్రూవ్ చేయాలని ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఇవి పెట్టుకొని రాసింది సార్. మోగ్లీ అనే టైటిల్ ఏంటి అని అంటే జస్ట్ లైక్ ఒక నార్మల్గా కొంతమంది ఊళ్ళల్లో ఇలా పెరిగిన వాళ్ళకి, అడవిలో పెరిగిన కొంతమంది వాళ్ళు ఏదైనా స్క్రీన్ మీద ఒక క్యారెక్టర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి పెట్టుకునే విధానం ఏదైతే ఉంటుందో ఇది అలాంటిదే సార్. సో అది కూడా ఇందులో హీరో క్యారెక్టరైజేషన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు అడిగింది యాక్చువల్లీ సినిమాలో ఆన్సర్ వచ్చే క్వశ్చన్ సార్. అది ఇక్కడికన్నా అక్కడ మీకు చాలా బాగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు హీరోని సైలెంట్ చేద్దాం అనుకుని ముందు ఆ హీరో సైలెంట్ అయిపోతే బాగుండదు. అయ్యో, ఎందుకంటే అడవి దొంగ వాటిలో చాలా వరకు డైలాగులు ఉండవు హీరోకి, తను టిల్ ద పాయింట్ వేర్ హీ లెన్స్ లాంగ్వేజ్. అలాగే ఏదైనా చేద్దాం అనుకుని తర్వాత మళ్ళీ అమ్మో హీరో మరీ సైలెంట్ అయిపోతే బాగుంటుందేమో, హీరోయిన్ సైలెంట్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి అల్లరి ఏమైనా జరిగిందా? అలాంటి క్యాలిక్యులేషన్స్ ఏం లేవు సార్. సో ఒకటి ఉన్నది ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి ఇలాంటి సైలెంట్ లవ్ స్టోరీ చెప్పాలని ఎప్పటి నుంచో ఉంది సార్. చాలా సినిమాల్లో నేను ఈ మధ్యలో రాసిన కొన్ని సినిమాలు కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేశాను. బట్ ఇది ఎవ్రీథింగ్ ఫాల్ ఎట్ వన్ ప్లేస్ అని అన్నట్టు ఫస్ట్ నుంచి ఒక డాన్సర్ డెఫ్ అండ్ మ్యూట్ అయితే ఎలా ఉంటుంది అన్నది హీరోయిన్ క్యారెక్టరైజేషన్ సార్. హీరోకి ఎప్పుడు అలా పెట్టాలని అనుకోలేదు. ఎందుకనంటే నా కైండ్ ఆఫ్ ఐడియాలజీస్, నా కైండ్ ఆఫ్ థాట్స్ అన్నవి నేను హీరో ద్వారానే ప్రొజెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటాను. సో ఖచ్చితంగా మీరు చూసినట్టయితే ఇప్పుడు రోషన్లో నేను వినిపిస్తాను రేపు మీరు చూసినప్పుడు నా ఐడియాలజీ ఏంటి, నా థాట్స్ ఏంటి అన్నది. సో ఫస్ట్ నుంచి ఆ ఉద్దేశం అయితే లేదు సార్, హీరో సైలెంట్ అయ్యి తర్వాత లేదు ఇటు పెడదాము అని అదేం లేదు. ఒక మురళీకృష్ణ అనేవాడు మోగ్లీ అన్న పేరాడు పెట్టుకొని ఊర్లో వాళ్ళందరూ అలా పిలుస్తూ ఉంటారు. అది తన క్యారెక్టరు. జంతువులతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంటాడు. సో మాట్లాడని వాటితోనే వాడి ఇంటరాక్షన్ ప్రేమ ఎక్కువ ఉంటుంది. అదే హీరోయిన్ రూపంలో మళ్ళీ వచ్చింది సార్, ఒక మనిషి రూపంలో. సో అది సార్ ఈ లవ్ స్టోరీ. అది రోషన్ అంటే ప్రేమించే, అది మాట్లాడే అమ్మాయిని ప్రేమించడం వేరు, వాళ్ళు మాట్లాడుతుంటే ది లవ్ డబుల్స్ అండ్ గెట్స్ మల్టిప్లైడ్. బట్ వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు వరకు ఏ హీరో చేయని ఎక్స్పెరిమెంట్ ఇది వరల్డ్ సినిమాలోనే పర్హాప్స్ జరిగి ఉండదు ఇది, బికాజ్ యు ఆర్ లవింగ్ ఏ diamond of girl. What is your personal experience as an actor? As the character. As an actor. Right. అంటే ఇట్ ఇస్ కంప్లీట్ కొత్త ఎక్స్పీరియన్స్ సార్. ఎందుకంటే మనం జనరల్గా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, ఎవరినైనా ప్రేమించినప్పుడు మాటలతో చెప్తాం, ఏదో ఒకటి చెప్తాం. ఇలాంటి సినారియో నాకు నా లైఫ్లో అయితే ఎప్పుడు రాలేదు. వేర్ ఒక మ్యూట్ అండ్ హియరింగ్ లేని అమ్మాయిని ప్రేమించడం. సో అలా చాలా చాలా కొత్త థింగ్స్ నేర్చుకున్నాను. హౌ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ త్రూ మై యాక్షన్స్, లేకపోతే ఎక్స్ప్రెషన్స్తో ఎలాగా కన్వే చేయొచ్చు కొన్ని చోట్ల. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి అండ్ ఇట్ వాజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, విశ్వప్రసాద్ గారు, మిరాయితో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ ఇమీడియట్గా తెలుసు కదా ఒక సర్టన్ ఫిల్మ్ ఆఫ్ సర్టన్ స్టాండర్డ్ బ్రహ్మాండమైన సినిమా చేశారని పేరు వచ్చింది మీకు. ఇప్పుడేమో మౌగ్లీ. ఈ సినిమా మీకు ఏ కైండ్ ఆఫ్ గ్రెడేషన్ బ్యానర్కి ఇస్తుందని మీరు అనుకుంటున్నారు సార్? జస్ట్ ఇందాక చెప్పినట్టే అంటే కంటెంట్ బేస్డ్ ఫిలిం విత్ ఎ స్పాన్. అంటే ఇది సైలెంట్ లవ్ స్టోరీ అంటే యూ కెన్ గెట్ ద ఫీల్ ఆఫ్ ద మూవీ. అది ఎంత అంటే ఒక రామ్ కామ్ కాదు, ఇట్స్ ఎ లవ్ స్టోరీ.
ఇట్ హ్యాస్ సమ్ కామెడీ ఎలిమెంట్స్ బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్. సో ఇది అంటే మా బ్యానర్ ఒక నెగిటివ్ ట్రోలింగ్ ఉంటుంది, అంటే వీ హ్యావ్ మనీ, వీ స్పెండ్ మనీ, వీ డోంట్ నో హౌ టు మేక్ ఫిలిం అని. మిరాయ్ హ్యాస్ ప్రూవ్డ్ లిటిల్ బిట్ అనేది చాలా ఇన్ అ బిగ్గర్ వే. సో దిస్ విల్ ఫాలో ఆన్ టు ప్రూవ్ ఇట్స్ నాట్ మనీ, ద కంటెంట్ మ్యాటర్స్ అండ్ వీ కెన్ డెలివర్ కంటెంట్. వెరీ గుడ్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. కాల్బాయ్ గారు, భైరవ్ గారు, పాట చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు, కీరవాణి గారు గొప్ప కాంబినేషన్. వాళ్ళిద్దరు అసలు కూర్చుంటే పాటలు ఆవుకుగా వచ్చేస్తుంటాయి. వాళ్ళిద్దరి మధ్య పెద్దగా చర్చలు కూడా ఉండవేమో. మీకు ఆ కంఫర్ట్ చంద్రబోస్ గారితో ఎంతవరకు వచ్చిందండి? సార్ గుడ్ క్వశ్చన్ అండి. నాది యాక్చువల్లీ ఇది ఈ సందర్భంగా నేను చెప్పాలండి, నన్ను ఇప్పటిదాకా నా మొదటి పాట అండి చంద్రబోస్ గారితో, ఆర్ ఫస్ట్ కొలాబరేషన్. సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి, ఎందుకంటే లెజెండరీ లిరిసిస్ట్. ఆయనతో నా పాట, నేను నా ఫస్ట్ కాంబినేషన్, ఫస్ట్ టైం అన్న చాలా ఆనందపడ్డాను. అండ్ ఈ సినిమా వరకు వస్తాయండి, నాకంట సందీప్కి లిరిక్ మీదుగా తను ఎలాంటి మాటలు కావాలి, ఎలాంటి భావాలు కావాలన్నది చాలా అసలు ఫుల్ క్లారిటీతో ఉంటాడండి. సో ఈ పాట వరకు నాకంటే ఎక్కువ తనే మొత్తం టేక్ ఓవర్ చేసి నాకు ఇలా అని చెప్పి చంద్రబోస్ గారితో కూర్చుని ఆయనకి ఎలాంటి కావాలి, సాంగ్ ద్వారా ఏం ఫీలింగ్ రావాలి, ఏంటి ఎక్స్ప్రెస్ చేయాలన్నది మొత్తం ఇప్పుడు మీరు ఇన్న లిరిక్ అండి, అది చంద్రబోస్ గారు ఆబ్వియస్లీ, బట్ సందీప్ ఇంటరాక్షన్, నాకంటే సందీప్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉండిందండి. సో అది సందీప్తో కాంబినేషన్లో ప్రతిసారి ఇది అవుతుంది, ఏది లిరిక్ విషయంలో తనకే చాలా ఐడియాస్ ఉంటాయి. సో ఈ పాట కూడా సందీప్ కూర్చోవడం జరిగిందండి చంద్రబోస్ ఈ గారు. చందమామ రంగులు, పువ్వులు, వీటిని కంపేర్ చేయడం, సైలెన్స్ని చాలా గొప్పగా అనిపించింది. అది చంద్రబోస్ గారి ఐడియాలజీ అండి, లేదంటే మీరు ఏమైనా సజెస్ట్ చేశారు? సార్ది సార్ అది. అంటే మాకు ఫస్ట్ అంతా ఓకే, ఇది మంచి పాటలో వెళ్తుందని పల్లవి దాకా బాగుంది సార్. ఆయన సడన్గా ఆ ట్యూన్ విన్న తర్వాత ఫస్ట్ 2 లైన్స్ చెప్పారు సార్ ఆ చరణంలో. ఇదేంటి, చూపుల్లో సందేశాలు, సైగల్లో సంభాషణలు సరిపోవా అని చెప్పి ఆయన స్టైల్లో పాడారు. నేను ఏడ్చేసాను సార్, అక్కడ కళ్ళ నీళ్ళు వచ్చాయి నాకు. ఏంటి నా సినిమాలో ఉండబోతున్నాయా ఈ లైన్స్ అని చెప్పి చాలా చాలా ఆనందం వేసింది. ఇంకా తర్వాత నుంచి ఇంకా ఒక లైన్ నుంచి, అంటే ఇప్పుడు మనం సౌండ్ లేని గొప్పవాటి గురించి మాట్లాడుకుందాం సార్ అని అనగానే ఇంకా చందమామతో మొదలుపెట్టారు సార్. ఇంకా చందమామ వెలిగిచ్చింది ఏ సడి లేక అలా చెప్పి ఇంకా ఆయన ఫ్లోలో వెళ్ళిపోయారు సార్. ఇంకా ఫస్ట్ లైను పువ్వుల్లోన ధ్వని ఉంటుందా అనగానే ఇద్దరం కలిసి కూర్చొని రాసుకుని, ఇంక దేంట్లో ఉండవు, రంగుల్లో ఉండదు, మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్లో సౌండ్ ఉండదు అన్నట్టు. సో ఒక 2-3 అవర్స్ ఆఫ్ నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే ఒక మెమరీ సార్ ఆయనతో డిస్కషన్ అన్నది మాత్రం. పానీపూరి మింగేసిన శబ్దం ఏంటి చెప్పండి సార్. సో ఫస్ట్ తిని ట్యూన్ ఇచ్చినప్పుడు ఆ బ్లాంక్ వదిలేడు సార్. ఆ బ్లాంక్ వదిలినప్పుడు నాకు అది చాలా క్రేజీగా అనిపించింది. సార్ ఏమో ఆయనకు కూడా చెప్తున్నప్పుడు లేదు ఇక్కడ కూడా, సో రద్దంట ఇద్దరి మధ్య హద్దులు అన్నారు ఆయన. సార్ ఇది ఒకసారి మళ్ళీ ట్యూన్ అయిందని పెట్టండి, అదేంటి ఇక్కడ గ్యాప్ ఉంది కదా, అసలు ఇదే నాకు హైలైట్ నచ్చింది, వద్దు ఆ హద్దులు అన్నది వద్దు, ఆ గ్యాప్ వదిలేద్దామని అన్నారు. నేను దానికి ఆలోచిస్తూ ఇక్కడ మనం మాట్లాడుతూ అని గ్యాప్ ఇస్తాం కదా సార్, ఇది వాడదాము ఏం చేద్దాం అని చెప్పి అప్పుడు ఆ పానీపూరిది మాంటేజ్ క్రియేట్ చేసి అలా చేయటం జరిగింది సార్.